శ్రీగురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఆగస్టు 18వ తారీఖు శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుద్ధ షష్ఠి, మంగళవారము. ఈవేళ రోజున షష్ఠి తిథి రాత్రి 7:27 వరకు ఉన్నది. చిత్తా నక్షత్రం ఉదయం 7:43 వరకు ఉన్నది. అయితే ఇవాళంతా కూడా శుభ గడియలు ఉదయం 7:07 వరకు ఉన్నవి. అయితే ఈవేళ ఉదయ దుర్ముహూర్తాలు 8:16 నుంచి 9:07 వరకు ఉదయం దుర్ముహూర్తం ఉన్నది. పగలు వర్జ్యం 1:39 నుంచి 3:21 వరకు కూడా వర్జ్యం ఉన్నది. అలానే రాత్రి దుర్ముహూర్తం 10:54 నుంచి 11:40 వరకు ఉన్నవి. ఆ తదుపరి అమృత గడియలు ప్రారంభమవుతున్నాయి. రాత్రిపూట 11:50 నుంచి 1:32 వరకు. ఈరోజు చూస్తే కనుక షష్ఠి మంగళవారము షష్ఠితో కూడుకున్నటువంటి అంశంలో మనకి చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున మేషాది మీనరాశి వాళ్ళందరూ, అలానే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పరిహారం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు, అలానే మేషరాశి, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క పరిహారం చాలా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి అని అంటే కనుక ఇది అందరూ కూడా చేసుకోవచ్చు. మేషాది మీనరాశి పర్యంతం 12 రాశి వాళ్ళు కూడా చేసుకోదగినటువంటి పరిహారం ఏది. అది ఏమిటంటే, ఈ రోజున మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మేషరాశి వారందరూ కూడా సుబ్రహ్మణ్యుడు, నాగేంద్రుడు కాదండోయ్, సుబ్రహ్మణ్యుడు అంటే చేతిలో వేలాయుధం పట్టుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ రోజున మీరు చేసేటటువంటి అభిషేకం, ఎలాంటి అభిషేకం అనంటే విభూతితోటి అభిషేకం చేయాలి. ఇవాళ అభిషేకం చేసి ఆ యొక్క అభిషేక జలాన్ని, ఆ భస్మాన్ని కనుక మీరు ధారణ చేసినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. మేషరాశి వారికి ఏలినాడు ప్రభావం, కొంత ఉపశాంతి. ఆర్థికంగా అప్పుల బాధతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక అప్పుల బాధ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది. మీకు అప్పులు ఎక్కువగా పెరిగిపోయి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే మంగళవారం షష్ఠి కలిసినటువంటి ఇవాళ రోజున మీరు చేసుకునేటటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికి మీరు చేసినటువంటి విభూది అభిషేకం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క విభూది అభిషేకం ద్వారా మీరు చక్కగా తొందరగా శీఘ్రగతిన రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. కాబట్టి మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరము, కుంభము, మీనము 12 రాసుల వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని కనుక మీరు చేస్తే ఇవాళ రోజున అప్పు లేనటువంటి మానవుడు లేడు. కాబట్టి రోగము లేనటువంటి ఇల్లు లేదు, అప్పు లేనటువంటి మానవుడు లేడు. కాబట్టి ఆరోగ్యము కొరకు నిన్నటి రోజున చెప్పినటువంటి ఈశ్వరాభిషేకంతో చేసుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది. ఈవేళ రోజున మీరు చేసుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి మీరు చేసేటటువంటి అభిషేకం ఎట్లాంటి అభిషేకం అంటే విభూది జలముతో చేసేటటువంటి అభిషేకం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది, రుణ విమోచన కలుగుతుంది. విభూతితో అభిషేకం చేసిన తర్వాతకి బిల్వ దళములతోటి అర్చన, లేదా ఎర్రనైనటువంటి పుష్పాలు, జాతి పుష్పాలు, ఎర్ర పువ్వులు ఉంటాయి, కనకాంబరం పూలు కానీ, జాతి గులాబీ పూలు కానీ, వాటితోటి మీరు మందార పువ్వులు కానీ, ఆ పుష్పములతోటి మీరు చేసేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతిగా చేసేటటువంటి అర్చన వలన మీకు రుణబాధలు శీఘ్రంగా తొలగిపోతాయి. కాబట్టి మేషాది మీనరాశి వాళ్ళందరూ కూడా ఎవరైతే అప్పుల బాధలతోటి బాధపడుతున్నారో మీరు ఈ యొక్క అప్పుల బాధ నుంచి త్వరితంగా బయటపడటానికి మీరు చేయాల్సినటువంటి పని ఈవేళ రోజున ఆగస్టు 18 మంగళవారం రోజున మీరు చక్కగా విభూతితోటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయండి. మీ యొక్క అప్పుల బాధ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.